నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రండి కూర్చోండి. బాబు పేరు చెప్పండి. ధనుష్. తండ్రి పేరు చెప్పండి. వరప్రసాద్ మేడేపల్లి. ధన్యవాదాలండి, వెళ్ళొస్తామండి. మంచిదండి. నమస్కారం మంత్రి గారు. రండి కూర్చోండి. బాబు పేరు చెప్పండి. యశ్వంత్ కుమార్. తండ్రి పేరు చెప్పండి. సింహాచలం పని కుదురు. పంతులు గారు ఎలా వస్తాం మరి? మంచిదండి. కూర్చోండి. రండి కూర్చోండి. బాబు పేరు చెప్పండి. భరత్ అండి. భరత్. పూర్తి పేరు చెప్పండి. నాకు అర్థం కాలేదు సార్. కులం పేరునే గౌరవంగా పిలుచుకునే ఈ రోజుల్లో మీ బాబుకు కూడా ఏదో ఒక తోక తగిలిస్తారు కదా, అది చెప్పండి. ఎందుకుండదు సార్, అదే కదా మన దౌర్భాగ్యం. ఆంగ్లేయులు తెచ్చిన వర్గీకరణ వ్యవస్థని 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా అమలు చేసుకుంటున్న విధానాలు సార్ మనవి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు చెప్తుండే సార్, బడిలో చేర్పిస్తే రిజర్వేషన్ల పేరుతో స్కూల్ చెప్తుండే సార్, కులాల పేర్లు. ఎదిగేటప్పుడు సంఘాలు చెప్తున్నాయి సార్ మనోభావాల పేరుతో కుల వ్యవస్థని. ఓటు హక్కు వచ్చిన తర్వాత మన కులపోటికి ఓటేయండి అని రాజకీయ నాయకులు గుర్తు చేస్తున్నారు సార్ కులం గురించి. ఆఖరికి చచ్చిన తర్వాత కూడా మా కులం శ్మశాన వాటిక అని చెప్పి తీసుకెళ్ళి తగలేస్తున్నారు సార్ మనల్ని. చివరికి శ్మశాన వాటికలకు కూడా మన కులం పేర్లు పెట్టుకుంటున్నారు సార్. అందుకే సార్ ఈ కులం అనే దరిద్రాన్ని నా కొడుకు మనసులోకి రాకుండా ఉండాలని నా కొడుక్కి కులం పేరు పెట్టలేదు సార్. నా వంతుగా నా దేశానికి చూపించే చిన్న దేశభక్తి సార్, అంతే. అంతకు మించి ఏం లేదు సార్. జై హింద్ సార్.